పత్రికా సోదరులు ధన్యవాదాలు. నిన్నటి రోజుని గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు జిల్లాకు సంబంధించి కొండపల్లి శ్రీనివాసరావు గారు పత్రికాముఖంగా కొన్ని విషయాల గురించి వారు ప్రస్తావించారు. అందులో జిల్లాలో రైతులందరూ కూడా చాలా బాగున్నారు, ప్రభుత్వం రైతులకి అనేక కార్యక్రమాలు చేస్తుంది, అలాగే గత ప్రభుత్వంలాగా ఈ ప్రభుత్వం కాదు, ప్రభుత్వాన్ని ప్రజలు వాస్తవాలు చెప్పాలి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అని చెప్పి వారు నిన్నంటే పత్రికా సమావేశంలో కొన్ని విషయాలు వారు ప్రస్తావించారు. దాంట్లో భాగంగా వారికి మీ ద్వారా అలాగే ఈ జిల్లా ప్రజలకు కూడా విజయనగరం జిల్లాలో ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం, ముఖ్యంగా విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు ప్రధానమైన వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు. ఇందులో ప్రధానమైన పంటలు వరి, మొక్కజొన్న ప్రధానమైన పంటలు. ఇప్పుడు కొంతకాలం చెరుకు కూడా ఉండేది, ఇప్పుడున్న షుగర్ ఫ్యాక్టరీలు మూతపడడం వలన కొంత రైతులు వాటి నుంచి మరల్చి ఎక్కువగా మొక్కజొన్నకి రైతులు మార్చుకోవడం, ఈ రెండు పంటల్ని ప్రధానంగా తీసుకుంటూ ఉంటారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా దిగుబడి కూడా వస్తూ ఉంటుంది. నేను అనేక సందర్భాల్లో ఒక 2 నెలల కాలంగా ఖరీఫ్ సీజన్ మొదలైన నుంచి వరి గురించి కానీ లేదు మొక్కజొన్న పంట దిగుబడి వస్తుంది దగ్గర నుంచి కానీ ఈ ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో కోరాను. మీ ద్వారా ఈ ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో అధికారులకు తెలియజేశాను, ప్రజాప్రతినిధులకు కూడా మీ ద్వారా మీడియా ద్వారా తెలియజేశాను. మొక్కజొన్న పంట రైతు గిట్టుబాటు ధర రావడం లేదు. ఎంఎస్పి వచ్చి 2400 రూపాయలు మీరు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించబడింది. కానీ దళారులు, మధ్యవర్తులు లేదు ఈ ప్రాంతంలో కొనబడే కంపెనీలు ఏవైతే ఈ ప్రాంతం నుంచి ఎవరైతే ప్రొక్యూర్ చేసుకున్న ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయో కేవలం 1800, 1700, 1900 రూపాయల రేటుతో తీసుకుంటున్నారని నేను అనేక సందర్భాల్లో చెప్పాను. మీరు తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయించండి అని చెప్తే అధికారులు కానీ వారు కానీ మేము రాశామండి, కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదండి, మరి ఎక్కడా కూడా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయమని మాకు ఎక్కడ రాలేదండి మార్కెట్ నుంచి కానీ వ్యవసాయ అధికారులు నాకు అనేక సందర్భాల్లో చెప్పారు. గౌరవ మంత్రి గారు ఈ జిల్లాలో రైతాంగం పడుతున్న అవస్థల గురించి కానీ రైతాంగం పడుతున్న ఇబ్బందుల గురించి కానీ ప్రభుత్వానికి తెలియజేయాల తప్ప అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా లేదు మీరు చేయలేని పనిని లేదు మీ అసమర్థతని మీరు వేరొకరి మీద నెట్టే కార్యక్రమాలు చేయకూడదని వారిని కోరుతా ఉన్నాను. ఈరోజే చూశాను పత్రికలో, ప్రధానంగా ఇవాళ ఈనాటి పేపర్లు వేశారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మార్కెట్ ధర కొనండి అని చెప్పి. ఏం చేసుకుంటారు ఇప్పుడు మార్కెట్ ధర కొని? విజయనగరం జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో మొక్కజొన్న పంట సుమారుగా 2 నెలల కాలంగా దిగుబడి పంట అయిపోయి ఏదో మనకు సామెత ఉంది, గ్రామాల్లో చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారనే సామెతలాగా అందరు రైతులందరూ కూడా నష్టపోయి రైతులందరూ కూడా ఆ పంటని దాచుకోలేక ఓ పక్క మోందా తుఫాన్తో ఏమైపోతామో అని భయంతో కనీసం వారికి నిలువు నీడలేక ఎంతకు దొరికితే అంత అమ్ముతున్నారని చెప్తే మీరు పెడచెవిని పెట్టి ఇప్పుడు వచ్చి కొనుగోలు కేంద్రాలు పెడతామని ఈరోజు చూడండి వాళ్ళ పత్రికల్లో వచ్చింది. వాళ్ళ గౌరవ మంత్రి గారి దృష్టిలో అది ఉందో కూడా నాకు తెలుసో లేదు తెలియదు. వారు చెప్తున్నారు ఎంఎస్పీ రేటు మేము బ్రహ్మాండంగా ఇస్తున్నామని చెప్పి. మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలా, ఇవాళ పత్రికా ముఖంగానే వారికి తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో హైయెస్ట్ పర్చేజ్ చేసేది ఏవైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో ఇటీవల కాలంగా ఒక లైఫస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి అన్నవరం వాళ్ళు అత్యధికంగా కొంటున్నారు. వాళ్ళు దేశం మొత్తం మీద మొక్కజొన్న కొంటున్నారు. ఒక స్టార్చ్ ప్లాంట్, పెన్సిల్ ప్లాంట్ పెట్టారు వాళ్ళు అన్నవరంలో. ఆ ప్లాంట్ వచ్చిన తర్వాత మేము అందరం కూడా చాలా సంతోషించాం. అమ్మమ్మ కొనుగోలుదారుడు వచ్చాడు, బాగా రేటు బాగుంటుంది, ఓ పక్క లేదా ప్రభుత్వం ఓ పక్క కంట్రోల్ చేస్తుంది, ప్రభుత్వంతో కొంత కొనుగోలు కేంద్రాలు చేస్తారని చెప్తే
ఇవాళ వాళ్ళు ఎంత కొంటున్నారు? నేను 20వ తారీఖు డేట్, ఇది ఆన్ రికార్డ్. వాళ్ళు లక్షల టన్నులు కొంటారు, దేశం మొత్తం మీద ప్రొక్యూర్ చేస్తారు. ఈ ప్లాంట్ అన్నవరంలో ఉంది. వాళ్ళ డేట్ అని చెప్పమంటారా? 20వ తారీఖు. ఇవాళ డేట్ 24, సారీ 23, 23వ తారీఖు. నేను 20వ తారీఖు ఇచ్చాను. వాళ్ళ పర్చేజ్ ఆర్డర్ రేటు 1900 రూపాయలు ప్లాంట్కి చేర. ఒక క్వింటా మొక్కజొన్న. ఇది కావాలంటే ఈ డాక్యుమెంట్ పంపండి, వారికి తెలియజేయండి. ఎంఎస్పి ఎంత ఉంది? గవర్నమెంట్ ఎంఎస్పి 2400 రూపాయలు రైతు దగ్గర కొనుగోలు చేయాలా. ఇది ఎంత ఇస్తున్నాడు? 1900 రూపాయలు. ఇది హైయెస్ట్, ఈ ప్రాంతంలో హైయెస్ట్ పర్చేజర్స్ వాళ్ళు. అంటే ప్రభుత్వం నుంచి భయం లేకే కదా. అదే మీరు కొనుగోలు కేంద్రాలు చేస్తుంటే వాళ్ళ రైతుకి ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? మీరు పెద్ద గొప్పలు చెప్తారే. ఈ ప్రాంతంలో ఉన్నారు కదా మంత్రి గారు, మన ఉత్తరాంధ్ర ప్రాంతవాసి. ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేయలేకపోయారు మీరు? ఇప్పుడు మీరు వెళ్తే ఏమొస్తుంది ఉపయోగం? ఇప్పుడు మీరు వచ్చి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తే ఎవరు వస్తారు? అంటే మేము కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసాం చెప్పడానికా? మొత్తం రైతులందరూ అమ్ముకొని పోయి, రైతులు వాళ్ళ పంట అంతా అమ్ముకొని పోయి మళ్ళీ రెండో పంటకి వెళ్ళిపోతుంటే ఓ పక్క నుంచి అంటే తిరిగి మళ్ళీ వారు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే ఏదో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. దేనికి అబద్ధాలు? ఇది నిజాలు కాదా? ఎందుకు అబద్ధాలు చెప్తారు? తేండి డాక్యుమెంట్ ఎంత పంపించదు మీకు పంపిస్తాను. లైఫెస్ ఫార్మాల్ హైయెస్ట్ నాకు తెలిసి వీళ్ళు సంవత్సరం మొత్తం మీద కొన్ని లక్షల టన్నులు కొంటారు. కొన్ని లక్షల టన్నులు ఈ భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళు పర్చేజ్ చేస్తారు. అలాంటిది మన ప్రాంతంలో పక్కనే హైయెస్ట్. మనం ఈ ప్రాంతంలో ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది మొక్కజొన్న, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలు. మీరు వచ్చి ఈ ప్రభుత్వం రైతుల కోసం బాగా చూస్తుంది, రైతులకు అన్నీ చేస్తున్నాం, మీరు తప్పుదో పట్టిస్తున్నారా? వాస్తవాలు చెప్తున్నారు. ఏంటి అవాస్తవం? ఇది అవాస్తవా? ఇది వాస్తవా? 2400 రూపాయలు ఎంఎస్పీ రేటు కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే ఇవాళ 1900 రూపాయలకి రైతు ఎక్కడికి? అన్నవరం చేర. అది అక్కడికి వస్తే అదే ఆయన డోర్ స్టెప్కి వస్తే ఎంత అవుద్ది? మా అయితే 1700 రూపాయలు, 200 రూపాయలు ట్రాన్స్పోర్ట్ తీస్తే బస్తాకి. 2400 రూపాయలు ఎక్కడ? 1700 రూపాయలు ఎక్కడ? సుమారు రైతు 100 కేజీలకి 700 రూపాయలు నష్టపోతున్నాడు. ఇది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ రోజు ధరల స్థిరీకరణ కోసం 3000 కోట్ల రూపాయలతో డిపాజిట్ పెడితే దేనికోసం పెట్టారు? ఇది ఇన్బ్యాలెన్స్, మార్కెట్ ఇన్బ్యాలెన్స్ చేయడం ఉంటే మార్కెట్ బ్యాలెన్స్ చేయడానికి, ఎంఎస్పీని ప్రొటెక్ట్ చేయడానికి ఆనాడు చేశాం. ఆనాడు కరోనా లాంటి కష్టకాలంలో ఎవరు బయటకు రాని ప్రాంతాల్లో ఆ రోజు రైతులను ఆదుకునే పరిస్థితి. మీరు ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క బస్తా కొన్నారా? మీరు ఎందుకు ఇంత గొప్ప మాటలు చెప్తారు? మీరు ఈ ప్రాంతవాసి, ఈ ప్రాంతంలో మీరే ప్రభుత్వం దృష్టికి తీసుకురాగలిగారా? తీసుకొచ్చి చేయగలిగారు? ఈ ప్రాంత రైతుల కోసం ఏమైనా చేయగలిగారా? పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలమైంది. ఎక్కడ కూడా మొక్కజొన్న పండించిన పంట రైతు అందరూ కూడా ఇవాళ దిగాలైపోయి ఇవాళ నష్టపోయారు. ఇదయింది. ఇది రెండో దానికి వస్తాం. ఇంకా మీరు చెప్పిన మాటలు ఇవన్నీ, మేమేం చెప్పిన మాటలు, నిన్న మీరు మాట్లాడిన మాటలనే చెప్తాను. మీరు ఒక పక్క ఏం చెప్తున్నారు? ప్యాడీ వచ్చి ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేస్తాం. గతంలో ఎప్పుడు కూడా అయ్యా ఈ జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతం, అత్యధికంగా వరి పండించే ప్రాంతం. మీ స్టాటిస్టిక్స్ తీసుకోండి. 2014-19లో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్న ప్రాంతంలో 50,000 కూడా ప్రొక్యూర్ చేయాలి అన్నాడు. దానికి కారణం చెప్పమంటారా? ఆనాడు ఎక్కడ కూడా వరిని పండించే పరిస్థితి. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆనాడు పెద్దలు సత్యబాబు గారు, ఆనాడు జలజ్ఞ బాగా తోటపల్లి పూర్తి చేసుకున్నాం. తోటపల్లి పూర్తి చేసుకున్న తర్వాత ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే సాగునీరు అవసరమో సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసుకుని ఒక్కొక్కటి పెద్దగడ్డి పూర్తి చేసుకొని ఓపెన్ చేసుకున్నాం. ఆ పక్క రబ్బర్ డ్యామ్ కట్టి మా జంజావతి ఓపెన్ ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఆ ప్రాంత రైతులందరూ కూడా ఎప్పుడైతే నీరు వచ్చిందో రైతుల వ్యవసాయం పెరిగింది. మీరు అనుకుంటున్నారు వాళ్ళు 4 లక్షలనే. రాబోయే కాలంలో ఈ జిల్లాలో సుమారు ఒక్క ఉమ్మడి జిల్లా కాదు, విజయనగరం జిల్లాలో చెప్తున్నాను, రాబోయే కాలంలో 7 లక్షలు 8 లక్షలు కూడా ప్రభుత్వం కొనాల్సిన పరిస్థితి వస్తుంది. కారణం ప్రభుత్వం తీసుకున్న విధానాలు. గత ప్రభుత్వంలో ఎందుకు పెరిగేది?
గత ప్రభుత్వంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చేవారు. ఓ పక్క నుంచి రైతులకి ఆనాడు రైతు భరోసా ఇచ్చేవాళ్ళు, సమయానికి రైతులు పెట్టుబడి కింద చూసేవాళ్ళు, రైతులకు సకాలంగా రైతు భరోసా కేంద్రాలతో అన్నీ ఇచ్చేవాళ్ళు. ఇదే మీ గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది సుదీర్ఘంగా జరుగుతూ ఉంటుంది మెకానిజం. మీరు వచ్చి 63 రూపాయలు 69 రూపాయలు ఈ సంవత్సరం పెంచామన్నారు. దానికి గౌరవ మంత్రి గారు తెలియజేస్తా ఉన్నాను, మీరు కాదు చేసింది అది కేంద్ర ప్రభుత్వం. ఎంఎస్పి ఏదైనా మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఏవేవైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే కేటగిరీస్ ఉన్నాయో అవన్నీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇచ్చిందా? ఏమైనా మీరైనా 69 రూపాయలు మీరేమైనా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇచ్చింది? అదేమైనా మీరు అలా చెప్పుకుంటారు? ఇది ఈ సంవత్సరం 20 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఎంఎస్పి డేటా. ఏ పంటలకి ఎంతెంత ఎంఎస్పి పెట్టామని, మేజ్కి ఎంత పెట్టామో, మొక్కజొన్నకి ఎంత పెట్టామో, చెరుకుకి ఎంత పెట్టామో, ఏ పంటలు అయితే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న పంటలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ఇవి. ఇదే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మీరేమి రాష్ట్ర ప్రభుత్వం పెంచింది కాదే. మీరెందుకు ఎవరో చేసిన పని గురించి మీరు చెప్పుకుంటారు? మీరేమైనా రైతుల కోసం బోనస్గా లేదు ఈ ప్రాంతంలో మేము వచ్చి రైతులకు వచ్చి వరి రైతులకు వచ్చి అంత ఇచ్చాం, దీనికి ఎడిషనల్గా బోనస్గా మేము వచ్చి రాష్ట్ర ప్రభుత్వం కొంత యాడ్ చేసి రైతులను చూస్తుందని చెప్తే చెప్పండి. మీరు ఉన్న దాని మీద కోతలు. అన్నదాత సుఖీభవ మీరు ఇప్పుడు ఎంతమందికి ఇచ్చారు? సుమారు 2,25,000. ఇంకా పూర్తిగా స్టాటిస్టిక్స్ అధికారులు అడిగితే ఇవ్వలేకపోతున్నారు. గతంలో మేము ఎంతమందికి ఇచ్చాం? సుమారు 2,48,000 నుంచి 2,50,000 మందికి ఇచ్చాం. గతంలో మొదటి పెడితే అయితే మీరు ఆర్ఓఫార్ పట్టాలకి ఇవ్వలేదు, ఏనా భూములకి ఇవ్వలేదు. ఈసారి ఇచ్చారు. ఇచ్చినా కూడా ఇంకా సుమారుగా 25,000 30,000 మధ్య తేడా ఉంది. నేను దాని మీద కూడా స్టడీ చేశాం. ఎందుకు తేడా వచ్చిందంటే, మీరు గతంలో మేము 10 సెంట్ల రైతుకు కూడా 10 సెంట్ల లోపున రైతుకు కూడా మేము ఆ రోజు అన్నదాత సుఖీభవ ఆ రోజు రైతు భరోసా ఇచ్చాం. ఈరోజు మీరు 10 సెంట్ల లోపున వాళ్ళందరూ కూడా తీశారు. ఈ ప్రాంతంలో రైతాంగం ఎవరుంటారు? ఇక్కడ చిన్న సన్నకారు రైతులు. ఈ ప్రాంతాల్లో రైతులకి ఎకరాలు ఉండవు. ఎకరం 2 ఎకరాలు, ఎకరం గ్రామం కొని వెళ్ళండి. ఒక ఎకరం దాటిన రైతులు సగం మంది ఉంటే ఎకరం లోపున రైతులు ఆ గ్రామంలో సగం మంది ఉంటారు. ఎవరైనా అరెకరం, పావు ఎకరం, 10 సెంట్లు 5 సెంట్లు ఒక అరెకరం ఉంటే మళ్ళీ ఆ పల్లికో అతని ఆరోగ్యానికో లేకపోతే ఇల్లు ఇంకో అవసరాలకో ఇంకో 10 సెంట్లు 20 సెంట్లు అమ్మించుకుంటారు. అయినా గతంలో ప్రభుత్వం ఆదుకుంది. 10 సెంట్ల లోపున వాళ్ళు కూడా గతంలో ఆదుకున్నాం. ఎందుకు? అతను రైతుగా చూసాం మేము. ఎవరైతే రైతు వ్యవసాయదారుడిగా రైతు ఎన్రోల్ లిస్టులో ఆయన పాస్ పుస్తకం వచ్చినా ఆన్లైన్లో ఉంటే అతను రైతుగా పరిగణించాం. మీ దృష్టిలో రైతులు పరిగణించబడలే. మీకు తెలీదా ఈ ప్రాంతాల్లో ఏ రైతులు ఉంటారనేది? మీరు రైతులు బాగా చూస్తాను ఎలా చెప్తారు మీరు? మేము ప్రొక్యూర్మెంట్ బాగా చేసేస్తున్నామని. ఏం చేసే ప్రొక్యూర్మెంట్? మీరు November 10 ఓపెన్ చేశారు. ఓకే, సెంటర్లో ఓపెన్ చేశారు. ఇవాళ డేట్ 23. మీరు నేను కొనింది 140 టన్నులు మీరు పర్చేజ్ చేసింది చేస్తారు. ఇది రొటీన్ ప్రోగ్రామ్. ఇదే పెద్దగా దీంట్లో పెద్దగా మీరు గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది దాంట్లో? ఇందులో గవర్నమెంట్ అలాట్మెంట్ ఇస్తుంటుంది. అలాట్మెంట్ ప్రకారం చాలకపోతే మళ్ళీ గవర్నమెంట్ అలాట్మెంట్ ఇస్తుంటుంది, కొంట ఉంటుంది. ఇదే పెద్ద మీరు గొప్పగా చేయాల్సింది ఏంటి? రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు, కష్టకాలం ఉన్నప్పుడు రైతులు ఆదుకున్నామని చెప్పండి. ఇగో మొక్కజొన్న రైతులు నష్టపోయారు, వాళ్ళు ఆదుకున్నాం. లేదు మోందా తుఫాన్లు వచ్చి చాలామంది రైతులు నష్టపోయారు, వాళ్ళకి వచ్చి ఇన్సూరెన్స్ లేకపోయినా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నాం చెప్పండి. అదేమన్నా ఉందా మీ దగ్గర? ఉన్న రైతులకి మీరు చెప్పారు రైతు భరోసా ఇచ్చిన మందికి మీరు వాళ్ళ అన్నదాత సుఖీభవ ఇవ్వలేదు. కారణం చెప్పండి, మీ స్టాటిస్టిక్స్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇగో ఈ కారణాల చేత ఇవ్వలేకపోయి ఈ రైతులు మేము ఇవ్వలేకపోయి చెప్పండి. ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీరు అన్నదాత సుఖీభవ 2 ఫేజీలకు కలిపి మీరు 40,000 ఇవ్వాలా? ఇవాళకి ఎంత ఇచ్చారు మీరు? ఒక 7,000 + 7 14,000 ఇచ్చారు. అది చెప్పండి మేము ఇవ్వలేకపోయామని. కాబట్టి ఇది విధానం. నేను నిన్న చెప్పాను, మీ ప్రాంతంలో ఇవాళ ప్రతికి ఎక్కడైనా సీసీఏలతో మాట్లాడి ఒక సెంటర్ని ఓపెన్ చేయించారా? మీ ప్రాంతంలో మొన్న వీడియో చూశాను. మీ నియోజకవర్గవాసి, మీ శాసనసభ్య ప్రాంతంలో మీ నియోజకవర్గంలో ఉన్న రైతు వచ్చి తను వీడియో పెట్టాడు, నా పంట పత్తి పోయింది అని చెప్పి. దాని మీద మీరేమైనా స్పందించారా? ఆ వీడియో మీద మీరేమైనా మాట్లాడారా? దాని మీద మీరేమైనా మీ తాలూకా కామెంట్ పాస్ చేశారా? మీరు చెప్పండి.
ప్రాంతంలో రైతాంగం ప్రధానమైన వనరులు, ఇక్కడ ప్రధానమైన అది రైతులు. సుమారు 80% మంది దాటి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రైతాంగం. మీరు ఆ కార్యక్రమాలు చెప్పకుండా మీరు ప్రజలు తప్పుదో పట్టిస్తారు. ప్రజలు జరుగుతున్న వాస్తవాలు చెప్తారు. ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత అది. మా పెద్దలు కానీ మేము కానీ ఓ ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చెప్తాం. ఇప్పుడు చెప్తాం, ఇవాళ చెప్తాం, రేపు చెప్తాం, ఎల్లుండి చెప్తాం. మీరు మంచి చేస్తే మంచి అని చెప్తాం. మీరు చెప్పండి మీరు చేసిన మంచి ఏంటో. మీరు పాసింగ్ రిమార్క్స్ ఎందుకు చేస్తారు? ఇంకేదో చూశాను, మీరు గతంలో 5 కేజీలు ఏదో తీసుకున్నారని. ఎవరు తీసుకున్నారు? నేను ప్రభుత్వం తీసుకుందో చెప్పండి, లేకపోతే పలానాలు తీసుకున్నారో చెప్పండి, దాని మీద స్పందిస్తాను. ఎందుకు పాసింగ్ రిమార్క్స్ ఎందుకు చేస్తారు? మీరు మంత్రి, మీరు బాగా పలానా పరంగా ప్రభుత్వం 5 కేజీలు ఎవరు కొట్టేసారు? ఏమైనా సెంటర్కి వెళ్తే కొట్టేశారా? చెప్పండి. లేదా చెప్పండి, మీ దగ్గర ఏమైనా ఉంటే. మీ ఆధారాలు లేకుండా మీరు మాట్లాడుతున్నారు, మీరు ఆధారాలతో చెప్పండి. పాసింగ్ రిమార్క్స్ కాదు మీరు చేయాల్సింది. మీ ప్రభుత్వం మంత్రి, మీరు మీ స్థాయిలో అలాంటి మాటలు మాట్లాడతారు మేము ఊహించాం. మీరు ఉన్నతంగా ఆలోచిస్తారు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాల్పడతారని ఆలోచిస్తాం. ఇప్పుడు చెప్పండి, మీరు ఏముందో చెప్పండి, దాని మీద మాట్లాడదాం, చెప్దాం. ఉన్నారు కదా పత్రికా సోదరులు, నిజాలన్నీ ఈ జిల్లాలోని ప్రజలందరూ తెలుస్తాయి, రైతాంగాన్ని తెలుస్తుంది, ప్రజలు తెలుస్తారు, అందరూ తెలుసుకుంటారు. ఇంకా మీరు చెప్తున్నారు, ఇంకా మేము వచ్చి ఐటీలు చేస్తాము, చూద్దాం. మీ సినిమా ఎప్పుడు రాబోతుందా, మీ సినిమా ఎప్పుడు తెరకెక్కుతుందా చూస్తాం. చాలా సమయం ఉంది, మేము చూస్తున్నాం. మీరు చెప్తూనే ఉన్నారు అన్ని ఉద్యోగాలు వస్తాయి, ఇన్ని ఉద్యోగాలు వస్తాయి అని చెప్తున్నాను. ఇవాళ నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019లో మా ప్రభుత్వం జూన్ నెలలో ఏర్పడిన తర్వాత ఇవాళ 16 నెలలు అయింది టైంకి. ఇవాళ 16-17 నెలలు అయింది ఈ ప్రభుత్వం ఏర్పడి. మేము వచ్చిన 16-17 నెలల టైంలో మేము 1,60,000 ఉద్యోగులు ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు ఇచ్చాం. 1,60,000 ఉద్యోగులు ఇచ్చాం. మీరేం చెప్తారు? నేను చెప్పిన 10,000 డిఎస్సి టీచర్ ఉద్యోగాలు చెప్తారు. చెప్పండి మీరు ఇచ్చిన ఎంప్లాయ్మెంట్. ఇంకా వచ్చేస్తే లక్షలు వచ్చేస్తే సరే వస్తాయో చూస్తాం. మీరు ఎంతసేపు చెప్పినా ఆ భోగాపురం విమానాశ్రయంకి వెళ్తారు. మేము చేసిన కార్యక్రమం, మేము చేసే ల్యాండ్ ఎక్విజిషన్ మేము ధైర్యంగా చెప్తాం. మేము చేసే ల్యాండ్ ఎక్విజిషన్ మేము యాక్టివిటీ మేము చేసాం. మేము దానికి శంకుస్థాపన చేసాం. దానికి సంబంధించి వీడియోస్ కూడా మీకు డిస్ప్లే చేశాను. ఆ రోజు జిఎంఆర్ గారు ఏం చెప్పారు దానికి సంబంధించింది మీరు చెప్తారు. మీరు కూడా మేము చేస్తామని మీరు చేసినప్పుడు ఎవరేం చెప్పారో ఏముంటే చెప్పండి. మేము శంకుస్థాపన చేసి మేము చేసిన శంకుస్థాపనలో ప్రధానంగా దాన్ని తీసుకున్న సంస్థ జిఎంఆర్ గారి సంస్థ ఏదైతుందో ఆయన మాటలు కూడా నేను వీడియో ప్లే చేసి పంపించాను చాలామందికి. చెప్పండి మీరు, మీ దగ్గర ఏమైనా ఉంటే ఆధారాలు ఉంటే చూపించండి. ఇక ప్రభుత్వ కళాశాలలు చెప్తే రాబోయే రోజులు దానికి కూడా వెళ్తాం, చూపిస్తాం. అది కూడా ఈ ప్రాంతంలో చేసి చెప్తాం. మీరు చేసి చెప్పండి. ఇక సుమారు 18 నెలలు అయిపోయింది, ఆల్మోస్ట్ 18-20 నెలలు వచ్చిపోతుంది దగ్గరగా మీ ప్రభుత్వం ఏర్పడి. మీరు చెప్పండి ఇక ఈ విజయనగరం జిల్లాలో ఈ కార్యక్రమం చేసామని. సరే ఇంకా బోల్ టైం ఉంది కాబట్టి దాని గురించి చెప్తాం. మీరు ఎంతసేపు వచ్చేస్తా అంటారు కాబట్టి అది ఎప్పుడు వచ్చేస్తుందో ఆ వచ్చేసేది అది చూద్దాం. కాబట్టి మీరు సుమారు 18 నెలల కాలంగా మీరు ఏ కార్యక్రమం జిల్లాకు సంబంధించి ఒక కార్యక్రమాన్ని మీరు అప్పుడైతే బటన్ నొక్కారు, మీరు చేసిన పనే కదా. మీరు ఏమి ఇచ్చారు? పెన్షన్ ఇచ్చారు. ప్రతి నెల 1 తారీఖు ఇస్తున్నారు పెన్షన్. అన్నదాత సుఖీభో 2 సార్లు వేశారు. బస్సు పెట్టారు. ఈ సూపర్ 6లోనే ఏమైంది? మీ ఆడబిడ్డని ఇదేమైంది? మీ 50 సంవత్సరాల పెన్షన్ ఏమైంది? లేదు. ఈ 18 నెలల కాలంగా 60 సంవత్సరాలు నిన్నోళ్ళకి ఒక కొత్త పెన్షన్ ఇచ్చారా? లేదా ఒక వితంతుకి ఈ 16 నెలల కాలంగా చనిపోయిన వితంతుకు ఒక కొత్త పెన్షన్ ఇచ్చారా? చెప్పండి. మీరు సంబంధించిన మంత్రి కదా మీరు. లేదు ఇగో ఈ విజయనగరం జిల్లాలో ఈ రాష్ట్రంలో ఇన్ని కొత్త పెన్షన్లు మేము ఇచ్చామని చెప్పండి. కాబట్టి మీరు మీ విధానాలు, మీ ఆలోచన మీరు చెప్పండి. మీరు ఏదైనా విమర్శ చేసే ముందు రికార్డ్ చెప్పండి. మీరు చెప్పాను 2 నెలల క్రితం చెప్తున్న సెంటర్లో ఓపెన్ చేయండి. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేశారు. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉంటారు కదా మీరే పత్రికా ఓ 15 రోజుల తర్వాత మళ్ళీ మేము ఆడుకుందాం. మళ్ళీ పత్రికా సంస్థ పెడతాం. ఈ జిల్లాలో ఎంత మొక్కజొన్న కొన్నారు, ఎంతమంది రైతులతో కొన్నారు, ఎంతమంది రైతులు వచ్చి కొనుగోలు కేంద్రాలు తీసుకొచ్చారు అనే విషయాన్ని చూపిస్తాం. డాక్యుమెంట్స్ పెడతాను మీకు. కాబట్టి గౌరవ మంత్రి గారు ఏదైనా ఈ జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలు ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతగా
తీసుకొస్తాం. మీరు దానికి సంబంధించి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి మీరు చేయాల్సిన బాధ్యతగా మీరు చేయండి. అంతేగాని ప్రజలు మీరు ఖచ్చితంగా తప్పుదో పట్టిస్తున్నారు. మీరు చేయని పనులని మీరు చేశారగా చెప్పుకుంటున్నారు. మీరేం చేయలే. మీరు చేస్తామని చెప్తారు, ఇంకా వస్తాయని కొన్ని చెప్తారు, సంక్షేమం అని చెప్తారు. సంక్షేమం ఎక్కడ ఉంది? మీరు చెప్పిన సూపర్ సిక్స్లో సంక్షేమం ఎక్కడ ఉంది? మీరు చెప్పిన సూపర్ సిక్స్లో ఆడబెట్టినది ఏమైంది? చెప్పాను ఇప్పుడే. కాబట్టి మీరు చెప్పే మాటలు చాలా చెప్తున్నారు. ఇవాళ చెప్పమ్మా సహజం నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగుడు 3,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఏమైంది? మీ 3,000 రూపాయల మాట ఏమైంది? ఇలా రకరకాలు మీరు చెప్పాక ఇవాళ మేము పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకున్నాం. నేను ముఖ్యమంత్రి గారు చూసా పీపీపీ మోడ్లో పూర్తిగా కాలేజీలన్నీ కూడా ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. ప్రైవేట్ అని పదం పెట్టిన తర్వాత నియంత్రణ మీరు ఎందుకు ఉంటుంది? ప్రభుత్వ నియంత్రణ ఎందుకు? అలా ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు మీరు. ఈజీగా ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి మీరు మీ ఇచ్చిన పీపీపీ మోడ్లోనే మీరు పిలిచిన దీంట్లోనే ఉంది కదా. ఎక్కడైనా దీని మీద ప్రభుత్వ నియంత్రణ ఉంటుందని ఎలా చెప్పగలుగుతారు మీరు? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఇప్పుడు కేజీహెచ్కి వెళ్ళాము, జీజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళాము, ప్రైవేట్ వాడుతూ ఉంటుంది, ప్రభుత్వం ఉంటుంది నియంత్రణ. సింపుల్. దీని మీద ఎందుకు మేమేం చెప్తున్నాం? ప్రభుత్వమే పూర్తిగా చేయాలని చెప్తున్నాం. ఇక నియంత్రణ ఉంటుంది, ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏదైనా పర్యవేక్షించవచ్చు. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఎవరు ఏది చేసినా పర్యవేక్షించవచ్చు. ప్రభుత్వం ఒక ప్రైవేట్ పెట్టినా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెట్టాలా? నిన్న చూశాను స్టీల్ ప్లాంట్ గురించి తప్పుదో పట్టిస్తున్నారని అన్నారు. ఎవరు తప్పుదో పట్టించారు? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదని చెప్పి మేము అసెంబ్లీలో తీర్మానం చేస్తాం. మీరేం చేశారా? మా జగన్మోహన్ నాయకులు అసెంబ్లీలో తీర్మానం చేస్తాము. మీరు వచ్చి చెప్తున్నారు ఏమైనా 11,000 కోట్ల రూపాయలు గ్రాంట్ నేడు ఇచ్చాను. గౌరవ మంత్రి గారు దృష్టి తీసుకొస్తాను. గ్రాంట్ నేడు కాదు, ఏదైతే దానికి ఉన్న బకాయిలు ఉన్నాయో దాన్ని మెర్జింగ్ చేశారు. ఆ బకాయిలు వై ఆఫ్ చేశారు. ఆ విషయాన్ని గౌరవ మంత్రి గారు మొన్న సిఏ 17 ప్రెస్ మీట్లో చెప్పారు. నేను వచ్చి ల్యాండ్ ట్యాక్స్ వదులుకున్నాం, వాటర్ ట్యాక్స్ వదులుకున్నాం, దానికి వారు కావాలని చెప్పి మైన్స్ అడుగుతున్నారు, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. ప్రయత్నం చేయండి క్యాప్టివ్ మైన్స్ కోసం. అంతేగాని ఇది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుంది తప్పు. ఎవరు తప్పుదో పడి మీరు చేస్తున్న పనులు బట్టి తప్పుదో పడుతుంది. మీరు 30 డిపార్ట్మెంట్ వచ్చి అవుట్సోర్సింగ్ చేశారు. అందులో ఉన్న 30 డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ చేశారు. 30 డిపార్ట్మెంట్ అవుట్సోర్సింగ్ చేస్తారంటే అర్థం ఏంటి? దాన్ని శైలిలో మీరు చేయమని అడుగుతున్నాము. ఇలా రకరకాలు. దీన్ని వచ్చి ఎవరో తప్పుదో పడి ఎవరు ఎందుకు తప్పుదో పట్టిస్తారు? పూర్తిగా అది ప్రైవేటీకరణ దిశగా వెళ్తుందని చెప్పి అందరూ కార్మికుడి దగ్గర నుంచి ప్రజల వరకు అందరూ ఒక అభిప్రాయంకి వచ్చారు మీ తాలూకు మాటలతో. కాదని మీరు నిరాకంటగా చెప్పండి. మీరు రెజల్యూషన్ చేయండి, అసెంబ్లీలో రెజల్యూషన్ చేయండి, తీర్మానం చేసి పంపండి. ఈ రాష్ట్ర ప్రజలందరికీ నమ్మకం కలుగుతుంది. కాబట్టి మీరు ఏమి చెప్తున్నా మీ ప్రభుత్వ విధానాన్ని చెప్పండి, మాకే అభ్యంతరం కాదు. కానీ ప్రతిపక్ష పార్టీ తప్పుదో పట్టిస్తున్న మాట అవాస్తవాలు. గౌరవ మంత్రి గారు మాట్లాడినవన్నీ అవాస్తవాలు, వాస్తవాలకు సుదూరంగా ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఈ రైతాంగాన్ని పూర్తి స్థాయిలో ఆదుకోవడానికే ఇవన్నీ చెప్తున్నాం. రైతులను ఆదుకోండి. ఇప్పటికి కూడా ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయండి. అన్ని దగ్గర నుంచి సెంటర్లు ఓపెన్ చేయండి. త్వరితగతిన కనండి. మళ్ళీ తుఫాన్ వచ్చే మార్గం ఉందని చెప్తున్నారు. ఓ పక్క నుంచి మెట్లజీ డిపాలు ఐఎండీ వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించి రివ్యూ చేయండి. రివ్యూ చేసి ఎక్కడెక్కడైతే పంట కుప్పలు ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతిగా అవన్నీ కూడా పర్చేజ్ చేసే విధంగా రైతులకు ఒక రకమైన ఆందోళన లేకుండా రైతులకి భరోసా కల్పించే విధంగా వాటి వ్యవసాయ శాఖ జిల్లా కలెక్టర్ గారు మీ ద్వారా కోరుతా ఉన్నాను. కాబట్టి పూర్తి స్థాయిలో రైతులను ఆదుకోవాలని మరొక్కసారి మీ ద్వారా జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.